చాలామంది బహుశా వారి విన్నపములు చెప్పుకుంటున్నప్పుడు లేదా వారి యొక్క అవసరాలు చెప్పుకున్నప్పుడు మొదటిసారి బాగా వింటారు కదా, చాలా చక్కగా వింటారు. మళ్ళీ రెండోసారి వెళ్ళామనుకోండి, అదే విషయాన్ని చెబుతూ ఉంటే మొన్న చెప్పారు కదండి ఇదే విషయం అని కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అది ఒకవేళ బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఆలోచన ఉంటుంది. మరలా మూడోసారి మరలా వెళ్ళామనుకోండి, అదే అవసరతతో లేకపోతే అదే విన్నపంతో వెళ్తే ఇంకెన్నిసార్లు చెప్తారండి, మీకైతే టైం ఉంది కానీ మాకు టైం లేదు వినడానికి అన్నట్టుగా ఈసారి బహిర్గతంగానే తమ నిస్సహాయతను వారు వ్యక్తం చేస్తుంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన మనల్ని స్వీకరించే దేవుడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట ఆయా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, మత్తయి సువార్త 7:7లో. అయితే వాస్తవంగా ఆ పదానికి అర్థం ఏమైంది అంటే, అడిగి మీరు అడుగుతున్నారు, పొందేంత వరకు ఏం చేయండి, అడగండి. యు కీప్ ఆన్. చాలామంది బహుశా వారి విన్నపములు చెప్పుకుంటున్నప్పుడు లేదా వారి యొక్క అవసరాలు చెప్పుకున్నప్పుడు మొదటిసారి బాగా వింటారు కదా, చాలా చక్కగా వింటారు. మళ్ళీ రెండోసారి వెళ్ళామనుకోండి, అదే విషయాన్ని చెబుతూ ఉంటే మొన్న చెప్పారు కదండి ఇదే విషయం అని కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అది ఒకవేళ బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఆలోచన ఉంటుంది. మరలా మూడోసారి మరలా వెళ్ళామనుకోండి, అదే అవసరతతో లేకపోతే అదే విన్నపంతో వెళ్తే ఇంకెన్నిసార్లు చెప్తారండి, మీకైతే టైం ఉంది కానీ మాకు టైం లేదు వినడానికి అన్నట్టుగా ఈసారి బహిర్గతంగానే తమ నిస్సహాయతను వారు వ్యక్తం చేస్తుంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన మనల్ని స్వీకరించే దేవుడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట ఆయా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, మత్తయి సువార్త 7:7లో. అయితే వాస్తవంగా ఆ పదానికి అర్థం ఏమైంది అంటే, అడిగి మీరు అడుగుతున్నారు, పొందేంత వరకు ఏం చేయండి, అడగండి. యు కీప్ ఆన్.